డిఫమేషన్స్ జారీ అయినాయి. అందుకని తెలంగాణ హైకోర్టులో వేసినప్పుడు దాన్ని ఇమీడియట్గా కొట్టేయడం జరిగింది. అది మీ అందరికీ తెలుసు. కానీ ఇప్పుడు ఊహించిన విధంగా ఇలా జరిగిన దానికి ఏం ప్రెషర్స్ అంటే ఏం ప్రెషర్సు, ఎలాంటి ప్రెషర్సు, దీని వెనకాల ఈ సినిమా ఆపేయటానికి ఎవరు పెట్టుంటారు అన్నది మన అందరికీ తెలుసు. పేర్లు చెప్పాల్సిన అవసరం లేదు. నేను పేర్లు చెప్పలేని ధైర్యం లేక కాదు, ఎందుకంటే మ్యాటర్స్ సబ్ జుడిస్ కాబట్టి నేను ఎవరి పేర్లు చెప్పట్లేదు. కానీ నేను చెప్పినా చెప్పకపోయినా ప్రతి ఒక్కళ్ళకి దీని వెనక ఎవరు ఉన్నారన్నది చాలా క్లియర్గా తెలుస్తుందని నాకు తెలుసు. సో ఆబ్వియస్లీ ఒక కోర్టు చెప్పిన దానికి ఒక సిటిజన్గా వీ హ్యావ్ నో చాయిస్ బట్ టు కంప్లై. కానీ అదే రాజ్యాంగంలో మనకు హక్కు ఉంది వేరే కోర్టు అప్రోచ్ అవ్వడానికి, హయ్యర్ కోర్టు అప్రోచ్ అవ్వడానికి. ఇప్పుడు నేను రాకేష్ రెడ్డి ఆ పనిలో ఉన్నాం. తర్వాత టోటల్గా ఇవాళ వచ్చిన రెస్పాన్సు థియేటర్లో మొత్తం రిలీజ్ అయిన అన్ని చోట్ల హౌస్ఫుల్స్ అవ్వటానికి అది ఇట్ సెల్ఫ్ ఒక ఇండికేషను ప్రజలకు ఎంత ఈ సినిమా చూడాలని ఒక కోరిక ఉంది. ఒక నిజం తెలుసుకోవాలని, ఎన్టీఆర్ రామారావు గారి లైఫ్లో ఏం జరిగింది అసలు ఆ పర్టిక్యులర్ టైంలో నిజం తెలియాల్సిన అవసరం ఉందని మీకు ఆదరణతో ప్రూవ్ అవుతుంది. సో కేవలం కొంతమంది చేసిన ఒత్తిడి వల్ల, పన్నాగం వల్ల, ఏం వల్ల నాకు తెలియదు. ఎందుకంటే మళ్ళీ నేను చెప్తున్నాను ఇంకొకసారి, ఇది ఎప్పుడు జరగలేదు ఇలాంటిది. బట్ హోప్ఫుల్లీ ఇక్కడ మా ప్రొడ్యూసర్స్, డిస్ట్రిబ్యూటర్స్ మిస్టర్ నరేందర్ హిరావత్, బాలాగిరి, దీప్తి, మీ అందరం కలిసి గోయింగ్ టు ద జస్టిస్, విల్ ట్రై ఫర్ జస్టిస్ అండ్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ ఆంధ్రప్రదేశ్ కూడా రిలీజ్ చేయడానికి మా వంతు ప్రయత్నాలు మేము చేస్తున్నాం. ఎనీ క్వశ్చన్స్ ప్లీజ్? ఏపీ గవర్నమెంటు నాకు వెన్నుపోటు కదండి, అసలు ఇది ఎన్టీ రామారావు గారికి తిరిగి మరొక్కసారి వెన్నుపోటు ఇది. ఎందుకంటే ఆయన ఆ రోజున సింహగర్జన మీటింగ్ పెట్టుకోవటానికి అనుమతించకుండా రకరకాల ప్రాబ్లంలు క్రియేట్ చేసి ఆయన మానసిక క్షోభకి గురి చేసి ఆయన చంపేశారు. ఇవాళ ఆయన మీద తీసిన సినిమా రిలీజ్ అవ్వనివ్వకుండా మళ్ళీ వెన్నుపోటు పొడిచారు. ఐ థింక్ దట్ ఈస్ ద మోస్ట్ కరెక్ట్ ఎగ్జాంపుల్. ఆనాడు సింహగర్జన, ఈనాడు లక్ష్మీస్ ఎన్టీఆర్. కానీ ఈ రోజున ఆ రోజు రామారావు గారికి హెల్ప్ చేయడానికి ఆయన ఫ్యామిలీ లేదు, ఆయన పార్టీ వాళ్ళు అందరూ కలిసి ఆయన వెన్నుపోటు పొడిచి మోసం చేశారు. ఇవాళ మేమందరం ఇదే రాజ్యాంగ హక్కులు తీసుకుని వాటి బలంతో మేము పోరాటానికి మేము శాయశక్తులా కృషి చేస్తున్నాం. 100% దీంట్లో మాకు విజయం దక్కుతుందని నేను ఎన్టీఆర్ గారి సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. డెఫినెట్లీ సర్ప్రైజ్ అండి. ఎందుకంటే దానికి కారణం ఏంటంటే కోర్ట్స్ అన్నీ చాలా ఇంపార్షియల్గా ఉంటాయి అండ్ ఎన్నో ప్రెసిడెంట్స్ ఉన్నాయి. ఇన్ఫ్యాక్ట్ నిన్న జరిగినప్పుడే సుప్రీంకోర్టు ఒక పర్టికులర్ సినిమా రామ్ జన్మభూమి అనే ఒకదానికి సెన్సార్ సర్టిఫికేట్ వచ్చిన తర్వాత రిలీజ్ ఆపే అర్హత కానీ హక్కు కానీ ఎవరికీ లేదని జస్ట్ ఎస్టర్డే వచ్చింది జడ్జ్మెంట్. కేవలం సినిమా రిలీజ్ అయిన తర్వాత డిఫమేషన్ క్వాంటిఫై చేసుకుని దానికి తగ్గ డ్యామేజెస్ అడగటానికి ఒకరికి ఇది ఉంది, కానీ సినిమా రిలీజ్ ఆపే అథారిటీ మాత్రం ఎవరికి లేదు. అది కూడా మీకు తెలంగాణ హైకోర్టులో కవర్డ్ ఆర్డర్లో చాలా స్పష్టంగా వచ్చింది. సో ఇది కేవలం కొంతమంది వెనక ఉన్నవారు చేసిన ఇది. దట్ ఈస్ మై బేసిస్. ఏ సినిమా అయినా అండి దాంట్లో ఉన్న ఎమోషన్, మనం ఏం కథ చెప్తున్నాం, ఎవరి కథ చెప్తున్నాం అన్న దాంట్లోంచి ఏ డైరెక్టర్ కన్నా సీరియస్నెస్ వస్తుంది. ఇది మనం చెప్పేది ఒక హిస్టారికల్ లెజెండ్ అయిన ఎన్టీ రామారావు గారి నుంచి ఆయన పడిన ఇప్పుడు లక్ష్మీస్ ఎన్టీఆర్ ఫైనల్గా ఏంటంటే అది లక్ష్మీపార్వతి గారికి ఆయనకి ఎలా వచ్చింది బంధం, ఆ బంధాన్ని ఎవరు కొంతమంది ఎజెండాతో ఎలా వాడుకున్నారు, ఆ వాడుకుని చేసిన ఒక కుట్రతో ఆయన మానసిక క్షోభ పెట్టి ఎలా చంపేశారు అన్నది కదా. సో ఈ సినిమా చూడనివ్వకపోవటం వెనక ఉద్దేశం
ఇమేజ్ దెబ్బతింటుంది, దానివల్ల ఏదో నష్టం వస్తుంది, వాళ్ళు తప్పిస్తే వేరే వాళ్ళు చేయడానికి ఇది ఆస్కారమే లేదు. సో దట్ ఈస్ మై పాయింట్. మేము కృషి చేసేది ఇమ్మీడియట్గా అండి, ఎందుకంటే మేము సుప్రీంకోర్టుకి వెళ్తున్నాం యూ పిటిషన్కి. సో నేను ఆబ్వియస్లీ కోర్ట్ అనేది హైయెస్ట్ థింగ్ కాబట్టి నేను జోష్యం చెప్పలేను, బట్ వీల్ ట్రై అవర్ బెస్ట్ టు రిలీజ్ ఇట్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్. యా, సి దట్ వీ కాంట్ స్టాప్ అండి. పాయింట్ ఏది, ఇప్పుడు ఏ డైరెక్టర్కైనా సినిమా థియేటర్లో పెద్ద స్క్రీన్ మీద ప్రాపర్ సౌండ్ తోటి తను తీసింది చూడాలని కోరుకుంటాడు. కేవలం కంటెంట్ చూడాలంటే మీరు ఫోన్లో చూడవచ్చు, ఎక్కడైనా చూడవచ్చు, యూనో. బట్ ఐ థింక్ ఇట్స్, కానీ ఎక్కడైనా చూడటం చూడకపోవటం అనేది సెకండరీ విషయం అండి, ఎవరు ఎక్కడ చూడగలుగుతారని. కానీ ఒక డెమోక్రటిక్ కంట్రీలో ఒక రియలిస్టిక్ ఫిలిం తీసినప్పుడు ఇలాంటి గ్రౌండ్స్ మీద సినిమా ఆపేయటం అనేది ఐ ఫీల్ ఇట్స్ సెన్స్ ఇట్స్ రాంగ్ ప్రెసిడెంట్ అండ్ బ్యాడ్ ప్రెసిడెంట్. డెఫినెట్గా అండి, ఎందుకంటే పాయింట్ ఏంటంటే ఇప్పుడు సెన్సార్ అనేది ఎక్కడో, అంటే మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. బ్యాండిట్ క్వీన్ అని శేఖర్ కపూర్ గారు ఫూలన్ దేవి మీద ఒక సినిమా తీశారు. అది ఫస్ట్ సెన్సార్ కమిటీ చూసి దాంట్లో చాలా చాలా విజువల్ కట్స్, ఆడియో కట్స్ ఇచ్చారు. తర్వాత రివైజింగ్ కమిటీకి వెళ్తే ఆ సర్టిఫికేట్ తీసుకోకుండా వాళ్ళేమో అసలు సినిమా బ్యాన్ చేయమన్నారు, రిలీజ్ చేయొద్దని చెప్పారు. దాని తర్వాత ట్రిబ్యునల్కి వెళ్తే ట్రిబ్యునల్ ఒక్క కట్ కూడా లేకుండా రిలీజ్ చేసేమని చెప్పారు. ఎందుకంటే ముగ్గురు వేరు వేరు వ్యక్తులు అక్కడ, వాళ్ళ ఒపీనియన్ అది చెప్పేది. తర్వాత రిలీజ్ అయిపోయింది. రిలీజ్ అయిన తర్వాత ఎవరో హైకోర్టుకి వెళ్తే రిలీజ్ ఆపేశారు. రిలీజ్ అయిన థియేటర్లో ఆడుతున్నది ఆపేస్తే మళ్ళీ సుప్రీంకోర్టుకి వెళ్తే సుప్రీంకోర్టు మళ్ళీ రిలీజ్ చేయమన్నారు. సో ఐ థింక్ అది ఏదో ఒక చాలా ఒక వేగ్ కైండ్ ఆఫ్ రూల్స్, ఎవరి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు ఇంటర్ప్రిట్ చేయటం వలన మీరు ఇందాక అడిగిన క్వశ్చన్కి ఆన్సర్ అది, దాని వల్ల ఈ గొడవలు అన్నీ జరుగుతున్నాయి. కానీ ఇక్కడ వన్ ఆఫ్ ది అంటే సెన్సార్ అనేది డిఫరెంట్ అండి. ఈ పర్టిక్యులర్ సినిమా సెన్సార్ కొంచెం డిఫరెంట్, ఎందుకంటే ఇది ఒక హిస్టారికల్ ఈవెంట్, అందరికీ తెలిసిన ఈవెంట్ ఇది ఆల్మోస్ట్ ఇప్పుడు నేను కొత్తగా చెప్పే కథ కాదు, ప్రతి ఒక్కరికి తెలిసింది. కోర్టు సినిమా చూడలేదు, ఏం అడగలేదు అసలు ఏంటని, జస్ట్ ఒక ఆర్డర్ పాస్ చేశారు అంతే, సినిమా రిలీజ్ ఆపేయడానికి. ఇప్పుడు సర్టిఫికేట్ అనేది ప్రాసెస్ అండి, ఎందుకంటే వాళ్ళు అడిగిన కట్స్ మనం తీసి దాన్ని సబ్మిట్ చేసి దాన్ని మళ్ళీ ఇచ్చేది కొంచెం అంటే మన టెక్నికల్గా మళ్ళీ దాన్ని చేయటానికి ఆ ప్రాసెస్లో జరిగింది. కానీ సెన్సార్ బోర్డు తరపు నుంచి ఐ డోంట్ హ్యావ్ ఎ ప్రాబ్లం. అవును, ఇప్పుడు 100% అన్యాయం జరిగినట్టు కదండి. ఇప్పుడు ఏ డైరెక్టర్ అయినా సినిమా తీసేది ప్రేక్షకులు చూపించడానికి, అప్పుడు కొంతమంది ప్రేక్షకులు చూడటానికి వీలు లేదు అనే ఒక నిబంధన వచ్చినప్పుడు అన్యాయం జరిగినట్టే కదా. అన్ని చోట్ల రిలీజ్ అయిన అన్ని చోట్ల ఫెంటాస్టిక్ రిపోర్ట్స్ వస్తున్నాయండి. అదే నేను చెప్పి ఇంత హౌస్ఫుల్ వస్తున్నాయి, అక్కడే మీకు ప్రూవ్ అవుతుంది అందరికీ నిజం చూడాలనే కోరిక ఉందని. అప్పుడు కేవలం ఒక అలాంటి ఉత్తర్వుతోటి చూడకూడదని ఒక పర్టికులర్ ప్రాంతాన్ని ఆపేయటం అనేది ఏ విధంగా జస్టిస్ అనేది నేను అడుగుతున్నాను. ఇప్పుడు ఒక పాయింట్ అండి, నిజం అనే దానికి మీనింగ్ లేదు, ఎందుకంటే వీడియో ఎవిడెన్స్ లేకపోతే నిజం అనేది ఎవరు ప్రూవ్ చేయలేరు. నేనున్నానా, నేను లేనప్పుడు, మీరున్నారా, మీరు లేరు, చూసే ఆడియన్స్ లేరు. 25 సంవత్సరాల క్రితం జరిగింది. ఇంకా ఉన్న వాళ్ళని మనం తీసుకుంటే వాళ్ళు కూడా నిజం చెప్తారని గ్యారంటీ లేదు, ఎందుకంటే వాళ్ళకి ఇప్పుడున్న పరిస్థితి వేరు, వాళ్ళకి అనుకూలంగా చెప్తారు. సో ఫైనల్గా ఏంటి, నిజం అనేది నమ్మబుల్గా ఉండాలి ఎవరు చూసేవాడికి. అతనికి ఆల్రెడీ కొంత తెలుసు ఇలా జరిగింది, మీకు ఒకవేళ కాదు అంటే మీరు ఆల్టర్నేటివ్ చెప్పగలగాలి, యూనో. సో నేను రీసెర్చ్ చేసి నేను సేకరించిన సమాచారం, నేను ఇంతమంది ఇంటర్వ్యూ చేసి దాంట్లోంచి వచ్చిన నిజాన్ని నేను మనస్ఫూర్తిగా నమ్మిన నిజమే నేను తీసింది లక్ష్మీ ఎన్టీఆర్. యా, అంటే ఇప్పుడు పాయింట్ అండి ఒకటి, ఇప్పుడు పద్మావత్ కేసులో 4 స్టేట్ గవర్నమెంట్స్
మేము సినిమా రిలీజ్ చేయము, ఎందుకంటే లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం వస్తుంది, గుండాలు వచ్చేసి థియేటర్లు బాగా కొడతారు, ఇలాంటివి చెప్పారు. ఏది యాక్చువల్గా చీఫ్ మినిస్టర్ చెప్పారు మేము రిలీజ్ చేయమని. అక్కడ సుప్రీంకోర్టు ఏమిచ్చిందంటే గూండాలని కంట్రోల్ చేసే శక్తి నీ దగ్గర లేనప్పుడు సీఎం సీట్లో ఎట్లా ఉన్నావు అని అడిగి ఆ ఆర్డర్ తోటి రిలీజ్ అయింది పద్మావతి. సో ఎప్పుడు కూడా మీరు ఏదో గొడవలు చేస్తారని ఒక లెజిటిమేట్గా జరిగిన దాన్ని ఆపేస్తే అక్కడ సమాజానికి సొసైటీ కానీ మీనింగ్ లేదు. ఐ డోంట్ థింక్ సో అండి. ఇంకొకటి అండి, రాకేష్ రెడ్డి వైసీపీలో ఉండటం అనేది అసలు పాయింట్ కాదు. ఎందుకంటే దీని మలాన వైసీపీకి ఉపయోగపడుతుంది అంటే అసలు వైసీపీ మనిషి ఎందుకు పెడతారు? ఒకవేళ వాళ్ళు చేసి ఉంటే నాకే ఇస్తారు డైరెక్ట్గా, లేకపోతే ఊరు పేరు తెలియని ఏ పార్టీ కనెక్షన్ నేను చేస్తాను. ఐ డోంట్ థింక్ ఇట్ ఇస్ దట్. వాళ్ళ ప్రాబ్లం ఈజ్ సినిమాలో ఉన్న నిజాలు బయటకు తెలియకూడదని ఒక్కటే వాళ్ళ ప్రాబ్లం. కానీ ఎవరెవరు ఏం తీసారు పాయింట్ ఏది కదండి. నేను ఇప్పటికీ చెప్పాను, మీరు వినలేదా? నిజం అనేది ఎవరికీ తెలియదు. నేను నమ్మిన నిజం, నేను సేకరించిన నిజం చేశాను. మీరు ఒకవేళ ఒక ఆర్టికల్ రాసినా, ఒక న్యూస్ వచ్చినా అన్నీ కూడా హియర్సే ఉంటాయి. వీడియో ఎవిడెన్స్ లేనిది ఏది మనం నిజం అని నిర్ధారించలేము. అందుకని నిజం అనేది నమ్మబుల్గా ఉండాలని చెప్పారు. యా ఏదండి? డెఫినెట్గా అండి. ఇప్పుడు ఈ రోజుల్లో అండి సినిమా రిలీజ్ అనేది ఒక్క చోట అయితే అన్ని చోట్ల అయినట్టే. ఇది కేవలం మనం మీడియం గురించి మాట్లాడుతున్నాం, థియేటర్స్. ఇప్పుడు నిజంగా మనం ఎక్కడో ప్రపంచంలో ఎక్కడో మారుమూల కంట్రీలో తీసిన సినిమా కూడా మనం ఇవాళ చూడాలనుకుంటే మన దగ్గరికి వస్తుంది, అది ఆగదు. రెండోది, ఇప్పుడు సోషల్ మీడియాలో మీరు ఒకవేళ అది కొంచెం లేట్ అయినా సోషల్ మీడియాలో అసలు సినిమాలో ఏముంది, ఏం సీన్లు ఉన్నాయి అనేది నిమిషానికి బయటకు వచ్చేస్తాయి. ఇది రిలీజ్ అయిన ఫస్ట్ షో అయిపోయే టైంకి. సో అలాంటి రోజుల్లో నిజం అనేది దాచడం అనేది ఇంపాసిబుల్. మామూలుగానే ఇది కమ్యూనిస్ట్ డిక్టేటర్షిప్ కంట్రీలో కూడా చేయలేం, ప్రజాస్వామ్య దేశంలో ఇంపాసిబుల్. అందుకని నిజం ఆపటానికి ఎప్పుడు మీరు ట్రై చేసినా అది యాక్చువల్గా బ్యాక్ ఫైర్ అయ్యి అది ఎవరైతే అటెంప్ట్ చేశారో వాళ్ళకి ఎక్కువ డ్యామేజ్ అవుతుంది. అవసరం లేదండి. ఇప్పుడు జరిగింది, నేను ఫీల్ అయింది చెప్పాను. ఇండస్ట్రీకి సపోర్ట్ ఏమి నాకేం అవసరం? ఇండస్ట్రీకి నేనే అవసరం, నాకు ఇండస్ట్రీ అవసరం. యా ఇప్పుడు ఇందాక నేను చెప్పింది ఎన్నరావండి మీరు. దీని వెనక ఎవరు ఉన్నారు నాకు తెలుసు, మీకు తెలుసు అని చెప్పాను. మళ్ళీ ఎవరు ఉన్నారు నేను ఏం చెప్పాలి? అవును, కరెక్ట్. అది అని కానీ వాళ్ళు తెలుసుకోలేక చేస్తున్నారంటున్నా. ఎప్పుడైనా సరే మీరు నిజాన్ని అడ్డం పెట్టడానికి ట్రై చేస్తే అది ఇంకా ఎక్కువ భయంకరంగా అయిపోతుంది. ఏ డ్యామేజ్ని? మాకు జరిగిన డ్యామేజ్ ఇంకా మై లాయర్స్ ఆర్ స్టిల్ థింకింగ్ అబౌట్ అండి. ఎందుకంటే ఇప్పుడు అప్పుడు నేను అడుగుతున్నా, వాళ్ళకి సంబంధించినప్పుడు ఎవరికి ఉంది సంబంధం, ఎందుకు హైకోర్టు అంత సీరియస్గా తీసుకుందో నేను అడుగుతాను. ఊరికైనా ఎవరిని వచ్చి చేయమంటే చేస్తారా? ఎప్పుడైనా ఇంతవరకు జరగలేదు ఇలాంటిది. ఒక సినిమా ఒక రాష్ట్రంలో వచ్చి ఇంకో రాష్ట్రంలో ఆపటం అనేది ఇంతవరకు జరిగిన ఇన్సిడెంట్ లేదు. అలాంటప్పుడు ఎవరో ఒకరు ప్రేరేపించాలి కదా, ఎవరో ఒకరు చేసి అంత పెద్ద ఏపీ హైకోర్టు కోన్కిస్కాగాళ్ళకి వినదు కదా. అది ఇంకా అది ప్రాసెస్లో ఉందండి, బట్ విల్ డూ ఇట్ వెరీ ఫాస్ట్. యా దానికి నేను చూసి చెప్పండి, నేను కోర్టు నడపను. నేను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిని కాదు, ప్రధానమంత్రిని కాదు. సో ఆ పొజిషన్ ఆఫ్ శక్తి నాకు లేదు కాబట్టి ఆ చూసి నేను చెప్పలేను. బట్ నాకున్న రైట్స్లో వి విల్ ఫైట్ టు డూ ఇట్. ఏదండి? నాకు అర్థం కాదు, క్వశ్చన్ అర్థం కదా. ఇప్పుడు పాయింట్ ఒకటండి, 100%
ఎలక్షన్ వస్తుంది ఇప్పుడు ఏ సినిమా అయినా మీకు ఒక టాపికాలిటీ ఉంటుంది తీసినప్పుడు. ఇప్పుడు సంక్రాంతికి సరదా సినిమాలు చేద్దాం, లేకపోతే ఏదో ఫలానా చోట, లేకపోతే మీరు టీవీలో ఏం చేస్తారు, ఎవరిది యానివర్సరీ ఉంది ఆ రోజు ఒక ప్రోగ్రామ్ చేస్తారు. అలాగే ఎలక్షన్కి సంబంధం అంటే ఒక పర్టికులర్ టైంలో జరిగిన ఎలక్షను, అందులోని క్యారెక్టర్స్ ఇప్పుడు ఉన్నారు కాబట్టి 100% మేకర్స్గా మాకు దానికి ఒక హైప్ తీసుకురావడానికి అవైలబిలిటీ ఉంది అనే పాయింట్. కానీ దీంతో ఎలక్షన్ ఇన్ఫ్లుయెన్స్ చేయాలనేది మా పాయింట్ కాదు. బట్ ఇంకోటి ఏంటి, ఇది నిజం స్టోరీ, ఇది క్రియేటెడ్ ఫిక్షనల్ స్టోరీ కాదు. నేను మరీ అంత ఎదవని కాదండి, మీరు అనుకున్నా ఎదవనే కానీ అంత కాదు. ఇప్పుడు ఇక్కడ మెయిన్ పాయింట్ ఏంటంటే ఒక సినిమా అనేది ఒక ఎమోషన్ తీసుకొస్తుంది. ఇప్పుడు ఏం జరిగింది అని కొంతమంది అభినమ్మిన వాళ్ళు ఉంటారు, జరిగింది అక్కడ ఆ పరిస్థితి అని కొంతమంది అంటారు, జరగకుండా ఉండాల్సిందని కొంతమంది అనొచ్చు. సో ఇప్పుడు నా పర్స్పెక్టివ్లో నేను సేకరించిన దాంట్లో తీసాను అనుకోండి, అది చూసినప్పుడు మీరు ఇలా జరిగిందా అని మీరు నమ్మితే ఒకవేళ డెఫినెట్గా మీకు అంతకుముందు ఉన్న ఇంప్రెషన్ కొంతమంది మీద పోవచ్చు. ఎందుకంటే మనకి ఎలక్షన్ అనేది ట్రస్ట్తో కూడిన, ఒక మనిషిని నమ్మాలి మనం తనకి ఏమన్నా చేయాలంటే. ఆ నమ్మకం మీద కొంచెం దెబ్బ పడవచ్చు, కానీ అది ఎంత పడుతుంది, ఏ డిగ్రీలో పడుతుంది, ఎంతమందికి పడుతుంది అనేది నేను చెప్పలేను. బట్ ద ట్రూత్ ఈజ్ వాట్ హ్యాపెన్ ఈజ్ ద ట్రూత్. యా, ఐ డోంట్ థింక్ సో అండి. అది దానికి సంబంధం లేదు. ఇది కేవలం ఇప్పుడు మీరు ఒక ట్రూత్ మీకు 2 నెలల ముందు తెలిసిన, 4 నెలల ముందు తెలిసిన ట్రూతే కదా, మీకు ఇంప్రెషన్ అప్పుడే పడుతుంది కదా, దానికి టైంతో సంబంధం లేదు. ఇప్పుడు ప్రొడ్యూసర్కి జరిగిన నష్టం, దాన్ని ఎలా ట్యాకిల్ చేయాలి, దాన్ని ఎలాగ చేయాలనేది ఆఫ్కోర్స్ డిస్కషన్ జరుగుతుందండి. సో దట్ ఐ క్యాన్, ఆ డీటెయిల్స్ నేను తర్వాత చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎనీ ఫిల్మ్ మేకరు తనకు ఒక పర్టికులర్ సిచ్యువేషన్కి స్పందిస్తారండి. అది ప్యూరెస్ట్ డెఫినేషన్ నా దృష్టిలో ఫిల్మ్ మేకర్కి. నేను ఒక తెలుసుకున్నప్పుడు నాకు నిజంగా ఐ ఫెల్ట్ ఎమోషనల్. ఎన్టీఆర్ గారి అంటే ఆయన ఒక మహారాజులాగా, చక్రవర్తిలాగా బతికి 70 years నియర్లీ, లాస్ట్ 4 monthsలో అంటే అప్పుడు మన వైస్రాయ్ ఎపిసోడ్ ఆగస్ట్ సంక్షోభానికి దారితీసిన పరిస్థితుల నుంచి ఆయన పోయే వరకు ఆయన పడిన వేదన ఏదైతే ఉందో అది నేను చాలా చాలా కనెక్ట్ అయ్యాను. సో మన మహా నటుడు, మన మహా లీడరు అలా చేసినప్పుడు అది హిస్టారికల్ డాక్యుమెంటేషన్ చేయకపోవటం అనేది ఐ ఫీల్ ఇట్స్ ఎక్స్ట్రీమ్లీ బ్యాడ్ ఆన్ ఎనీబడీస్ పార్ట్. అది బుక్స్ రాయొచ్చు, మీరు చెప్పచ్చు, లేకపోతే సినిమా తీయచ్చు, వాట్ ఎవర్ ఇట్ ఈస్. అది మీరు నమ్మే నిజం, అదే నేను ఇందాక చెప్పేది. ఇప్పుడు నేను 10 మందిని అడిగాను అనుకోండి, 10 మంది నాకు 10 versions చెప్తారు. దాంట్లో ఇప్పుడు ఇందాక ఎవరు అన్నారు ఇక్కడ, ఎన్టీఆర్ గారు పార్టీ పెట్టింది ఎయిర్పోర్ట్లో ఆయనకి ఏదో అవమానం జరిగింది, అది తప్పు అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎందుకంటే ఒక మనిషి జీవితంలో ఎన్నో జరుగుతాయి, ఏ పర్టిక్యులర్ దాంట్లోంచి ఆయనకు ఐడియా వచ్చింది అనేది నేను సేకరించిన సమాచారంలో నాకు వేరే ఇన్ఫర్మేషన్ ఉండొచ్చు, మీకు వేరే ఉండొచ్చు, ఆయనకు వేరే ఉండొచ్చు, ప్రతి ఒక్కరికి వేరే ఉంటుంది. సో ఇప్పుడు మీరు చెప్పేది నేను నమ్మను దానివల్ల జరిగిందని. అప్పుడు ఒకవేళ మీరు అలా జరిగింది అని మీరు నిజంగా నమ్మితే అప్పుడు మీరు ఆ సినిమా తీసుకోండి. ఎన్టీఆర్ గారు అందరి గురించి చెప్పారండి. ఆయన వారం రోజుల్లో పోతారని ఆయన చేసిన ఇంటర్వ్యూలో అది దట్ షుడ్ బి, అంటే మనకు అగ్రిమెంట్ చేసుకున్నప్పుడు ఆల్ అగ్రిమెంట్స్ ఆర్ నల్ అండ్ వాయిడ్ అని పెడతాం కదా, అటు ముందు ఆయన లాస్ట్లో ఆయన పోయే ముందు ఏం చెప్పారు అనేది వీ హ్యావ్ టు టేక్ ఇట్ అట్ ఫేస్ వాల్యూ. ఎందుకంటే జరిగింది ఆయన కాబట్టి. ఊహించిన దానికన్నా
ఇప్పుడు కన్నింగ్ అంటే అనేది ప్రూఫ్ పాయింట్ అండి. ఇప్పుడు ఏ పర్సన్ అయినా ఒక ఎజెండాతో చేసినప్పుడు, నేను ఇందాక చెప్పాను కదా, మీరు సినిమా చూస్తున్నప్పుడు ఇలా జరిగి ఉండదు, ఇది కరెక్ట్ కాదు, ఇది రాము ఆర్జీవి వ్యక్తి ఏమంటుందని వక్రీకరించాడని చెప్పారు అనుకోండి, అప్పుడు మీకు ఆల్టర్నేటివ్ తెలిసి ఉండాలి కదా. ఇప్పుడు అది ఆ ఘటన అనేది ఒక రూమ్లో జరగలేదు, ఇద్దరి మధ్య జరగలేదు, 100 మంది ఉన్నారు అక్కడ. వైస్రాయ్ హోటల్లో 100 మంది ఉన్నారు. ఆ ప్రాసెస్ మొత్తంలో 100 మంది ఉన్నారు. మీరు యూట్యూబ్ వీడియోలు కొడితే మీరు ఒక 100 వర్షన్స్ వినిపిస్తాయి ఏం జరిగిందని, ఏది ఇంక్లూడింగ్ ద ప్రిన్సిపల్ పీపుల్ ఆర్ ఇన్వాల్వ్డ్, యూనో. సో అప్పుడు నా ఆస్పెక్ట్లో నేను చూపించాను. ఐఎమ్ వెరీ హ్యాపీ విత్ ద ఫీడ్బ్యాక్ అండి. 100%. ఐ థింక్ ఐఎమ్ నాకు ఇప్పుడు వన్ ఆఫ్ ద బెస్ట్ కాంప్లిమెంట్స్ నా లైఫ్లో వచ్చింది. ఇప్పుడే ఎవడో పెట్టాడు నాకు, యు ఆర్ ద ఓన్లీ ట్రూ సన్ ఆఫ్ ఎన్టీఆర్ అని పెట్టాడు. ఏదండి? యా, మిమ్మల్ని మీరు అంటే కదా నన్ను తిట్టనంటే వస్తారు. ఎందుకంటే మీలో ఆ పార్టీకి సంబంధించిన మనుషులు ఎవరైనా ఉంటే మళ్ళీ ఓకే. నాకు అర్థం కాదు ఏమన్నారు, ఏప్రిల్ 11 రిలీజ్ చేయాలి అది. అవును. అది వాళ్ళకి నా మీద అభిమానం, బట్ యాజ్ సిటిజన్ ఆఫ్ ద కంట్రీ ఐ కాంట్ డూ ఇట్. ఇప్పుడు సినిమా అనేది నేను ఒక ఫిలిం మేకర్గా స్టోరీ టెల్లర్గా తీసానండి. నేను వ్యాపారంగా నేను ఎప్పుడు తీయను అఫ్కోర్స్. కానీ సినిమా అనేది డబ్బుతో కూడిన వ్యవహారం కాబట్టి అఫ్కోర్స్ ప్రొడ్యూసర్ టైప్ నుంచి 100% వ్యాపారం అనేది ముఖ్యం అవుతుంది. రాజకీయంగా మాత్రం ఎట్టి పరిస్థితుల్లో నేను తీయలేదు. ఎందుకంటే నేను ఎప్పుడు నా లైఫ్లో ఎప్పుడు నేను పాలిటిక్స్కి వెళ్ళలేదు, నేను ఎప్పుడు ఓటు కూడా వెళ్ళలేదు. సో ఐఎమ్ నాట్ పొలిటికల్ ఎట్ ఆల్. నేను మాట్లాడలేదండి ఆవిడ. సినిమాని ఎందుకు వదిలేస్తాం? సినిమా మేము శాయశక్తుల అందరికీ ఒకేసారి చూపించాలనేది మా కోరిక. ఒకవేళ అది వల్ల కాకపోతే వీ హ్యావ్ నో చాయిస్. అప్పుడేంటి, ఒకటే చెప్తాను, ఒకవేళ మేము చేయలేకపోతే ఆయన అప్పుడు గెలిచినట్టు మళ్ళీ గెలిచారు అనుకుంటాం. హాయ్, నేను మీ లావణ్య. మన టీఎఫ్సీసీ లైవ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఇందులో అప్లోడ్ చేసే ప్రతి వీడియోను లైక్, షేర్ ఇంకా కామెంట్ చేస్తూ ఉండండి. అలాగే ఇక్కడ కనిపించే ఈ బెల్ ఐకాన్ని మీరు ఇలా క్లిక్ చేసినట్టయితే ఇందులో అప్లోడ్ చేసిన ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి. అందరికీ నమస్కారం, నేను మీ గీతా మాధురి. టీఎఫ్సీసీ లైవ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. హాయ్, అందరికీ నమస్కారం, నేను మీ మధుప్రియ. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు టీఎఫ్సీసీ లైవ్. Hi, this is Rashmi Thakur. Please like, comment, share and subscribe TFCC Live. Hi everyone, this is Pravina. You watching TFCC Live. Please like, share and subscribe to TFCC Live. Hi everybody. YouTube lo subscribe cheyandi, view cheyandi, follow cheyandi for all news about Telugu films. TFCC Live. Don't forget. Subscribe and